నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి పదే పదే ఎన్ని లక్షల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని చెబుతున్నారు. వారిని సూటిగా ముఖ్య ప్రశ్న అడుగుతున్నారని, రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని టీడీపీ నేత కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. విజయసాయిరెడ్డికి గెలుస్తానని నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు. విజయసాయిరెడ్డి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నారని అన్నారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు పదే ఒక మాట చెప్తున్నారు. అన్ని లక్షలతో గెలవబోతున్నా, ఇన్ని లక్షలతో గెలవబోతున్నానని చెప్పి. విజయసాయిరెడ్డి గారిని నేను సూటిగా ఒక మాట అడుగుతాను. అయ్యా, మీకు ఇంకా 4 ఏళ్ల రాజ్యసభ సభ్యత్వం ఉంది. నిజంగా మీకు గెలుస్తానని నమ్మకం ఉంటే ఆ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మరొకరికి అవకాశం వస్తుంది. అప్పుడు ప్రజల్లో కూడా మీ మీద నమ్మకం వస్తుంది. నీకు నిజంగా నమ్మకం ఉంటే విజయసాయిరెడ్డి గారు 4 సంవత్సరాల రాజ్యసభకు రాజీనామా చేయి, అప్పుడు ఏదైనా మాట్లాడు. ఎందుకంటే ఇప్పటికే విజయసాయిరెడ్డి గారికి అర్థమైంది, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, నేను ఓడిపోతున్నానని చెప్పని. కాబట్టి విజయసాయిరెడ్డి గారు కేంద్రంలో ఉండే చాలా మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అది మాట్లాడుకోవాలంటే రాజ్యసభ ఉండాలా. నాకు రాజ్యసభ ఉంది కాబట్టి అన్ని రకాల సహకరిస్తాను కాబట్టి నా జోలికి రావద్దని కేంద్రంలో ఉండే వాళ్ళతో చాలా మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి విషయం నాకు సంబంధం లేదు, నేను రాజ్యసభ సభ్యుడిని అనేదానికి ప్రయత్నం తప్ప మరో దానికి కాదు. అటు విజయసాయిరెడ్డి గారు, మీకు నిజంగా గెలుస్తామన్న నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసి నామినేషన్ వేయండి.